ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. ఈ రోజు మనము గిన్నె కొలతలతో పాతకాలపు నాటి కొబ్బరి పోకండ్లు టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. పోకండ్లు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే టిప్స్తో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాసు బియ్యం ఒక 15 గంటల పాటు నానబెట్టుకున్నానండి. బియ్యం శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పైన బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే కనుక చేతి తడి అంటుకోకుండా ఉంటే ఆరితే సరిపోతుందండి. ఎండలో ఆరబెట్టకూడదండి, నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన బియ్యం మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని మెత్తగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నప్పుడు జల్లెలో ఒక స్పూన్ వేసి జల్లించుకుంటే కనుక పిండి అంతా చెదరకుండా చక్కగా వస్తుందండి. పిండి అంతా ఇలా బాగా జల్లించుకున్న తర్వాత పిండి అంతా ఆరిపోకుండా గట్టిగా నొక్కి పక్కన పెట్టుకోవాలి. బెల్లం తీసుకుని మెత్తగా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి తురుము పెట్టుకోవాలి. బెల్లం ముక్కలు కొట్టుకున్నాం కదండి, ఆ బెల్లం ముక్కల్ని ఒక దలసరగా ఉన్న కడాయిలో వేసుకోవాలి. ఏ గిన్నెతో అయితే మనం బెల్లం ముక్కలు తీసుకున్నాం అదే గిన్నెతో పావు గిన్నె వాటర్ పోసుకోవాలి. బెల్లం బాగా కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసిన తర్వాత మనం ఏ గిన్నెలో పాకం పడుతున్నామో ఆ గిన్నెని మరొకసారి కడిగి ఈ పాకం వేసి మరిగించుకోవాలండి. మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకోవాలండి. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ పోసి దాంట్లో పాకం వేసి చెక్ చేసుకోవాలి. మరలా రెండోసారి వేసి చూసుకోవాలండి. ఫస్ట్ సారి వేసుకున్నప్పుడు అయితే నాకు అవ్వలేదు, ఇప్పుడు రెండోసారి చూడండి చక్కగా అయింది. ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకుంటే చేతికి అంటుకోకుండా చక్కగా ఇలా ఉండలా రావాలండి. మరి గట్టిగా కాకుండా ఇలా ఉండలా వస్తే కరెక్ట్గా సరిపోతుందండి పాకం. పాకంలోకి అయితే ఈ పాకం కరెక్ట్గా సరిపోతుందండి. అదే మనం అరిసెలు చేసుకుంటే కనుక గట్టి పాకం రానివ్వాలి. పాకం ఈ విధంగా వచ్చిన తర్వాత దాంట్లో కొబ్బరి తురుము వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని కిందకి దించుకోవాలి. మనం ఏ గిన్నెతో అయితే బెల్లం కొలుచుకున్నామో అదే గిన్నెతో బియ్యం పిండి తీసుకోవాలండి. బియ్యం పిండి అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక నేను ముందుగా 2 గిన్నెలు బియ్యం పిండి వేసి బాగా కలుపుకున్నాను. తర్వాత చూస్తూ మరలా వేసుకున్నాను. మొత్తం నాకు ఇక్కడ 3 గిన్నెలన్నర బియ్యం పిండి పట్టిందండి. కొంచెం కొంచెం బియ్యం పిండి వేసుకుని కలుపుకుంటూ చూసుకోవాలి. పిండి వేసిన తర్వాత ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలండి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉండ అయిందో లేదో చూసుకోండి. తర్వాత ఒక పావు కప్పు నూనె వేసుకోవాలి. పిండి పైన ఇలా నూనె వేసుకోవడం వల్ల పిండి ఆరిపోకుండా చక్కగా వస్తుందండి. తర్వాత దీంట్లో కొంచెం నువ్వులు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నువ్వులు పాకం పట్టినప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా కలుపుకోవచ్చు అండి. ఇలా నువ్వులు వేసి చేసుకోవడం వల్ల పాకుండలు చాలా రుచిగా ఉంటాయి. ఈ పాకుండలు మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం చేసి పెట్టిన పాకుండలు అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోవాలండి. మీ కడాయిలో ఎన్ని పడతాయో అన్ని పాకుండలు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. పాకుండలు వేసిన వెంటనే కదిపితే కనుక అన్ని పాకుండలు విడిపోతాయండి. ఇలా అట్లకాడతో మెల్లిగా కలుపుకోవాలి. చక్కగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసివేసుకోవాలి. ఇలా పాకుండలు వేయించినప్పుడు ఇలా మధ్యలో పొగలు వస్తుంది కదండి, ఇలా పొగలు వస్తే కనుక కరెక్ట్ పాకం అండి. మీకు పాకుండలో కొంచెం క్రిస్పీగా కాకుండా చాలా మెత్తగా రావాలనుకుంటే కనుక పాకాన్ని వరకు కొంచెం ముదరనివ్వాలి. పాకుండలో చేయడం రాని వాళ్ళు కూడా ఈజీ టిప్స్తో చేసుకోవచ్చండి. ఏది మాకు రాదు అని అనుకోకూడదండి. చిన్న గ్లాస్ బియ్యం వేసుకుని ట్రై చేయాలండి. ట్రై చేస్తే చక్కగా వస్తాయండి. నేను అయితే అలాగే నేర్చుకున్నాను పాకుండలో అరిసెలు చేసుకోవడం. ఈ పాకుండలు పాతకాలపు వంట అండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇక్కడ కొబ్బరి నువ్వుపప్పు వేసాం కాబట్టి కమ్మగా చాలా బాగుంటాయండి. చూడండి మధ్యలో విరిచి చూపిస్తున్నాను, చక్కగా వేగాయండి. మాకు మరీ మెత్తగా కావాలనుకుంటే కనుక కొంచెం ముద్రపాకం పట్టుకోండి. పాకుండన్ని బాగా చల్లారిన తర్వాత డబ్బాలు వేసుకుని స్టోర్ చేసుకోవాలండి. గాలి వెళ్ళకుండా కనుక మూత పెడితే ఒక 4 రోజుల పైన నిల్వ ఉంటాయి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.